ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. నేపాల్ తలరాతను మార్చడానికి వచ్చాడు అంటూ కూడా చాలా పోస్టర్స్ ఇప్పటికే కూడా అక్కడ నేపాల్ మొత్తం కూడా హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా బాలిన్ షాకు చాలా మద్దతు లభిస్తుంది, ముఖ్యంగా కూడా ప్రజల నుంచి కూడా. ఎందుకంటే ఆయన తీసుకొస్తున్న సంస్కరణలు కానివ్వండి, చట్టపరమైన మార్పులు, ప్రభుత్వ రంగానికి సంబంధించి లేకపోతే ఆర్థిక రంగంగా కానివ్వండి, అక్కడ ప్రజల పట్ల ఆయన చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో చాలా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఒక కొత్త పరిపాలన దిశగా కూడా ఆయన ప్రయాణం చేస్తున్నారు. నిజానికి 35 ఇయర్స్, అతి తక్కువ వయసులోనే, దాదాపు 35 సంవత్సరాల్లోనే నేపాల్ ప్రధానిగా పగ్గాలు చేపట్టినటువంటి బాలిన్ షా కొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. నిజంగా నేపాల్ చిన్న దేశం మన భారతదేశంతో పోలిస్తే, కానీ అక్కడ తీసుకొస్తున్న సంస్కరణలు, మార్పులు చూస్తే మాత్రం చాలా ముచ్చటేస్తుంది. ఫస్ట్ రాగానే స్కూల్స్, కాలేజెస్లో పాలిటిక్స్ని బ్యాన్ చేశారు. ఈ కాలేజెస్లో యూనియన్స్ లేకపోతే పొలిటికల్ యూనియన్స్, అసలు పాలిటిక్స్ అనేవి కాలేజెస్, స్కూల్స్ గేట్ టచ్ చేయడానికి కూడా వీల్లేదన్నమాట. నెక్స్ట్ ఏంటి అని అంటే విఐపి ఫెసిలిటీస్ని క్యాన్సిల్ చేశారు. ఎవరైనా సరే ప్రజలతో ప్రయాణం చేయాల్సిందే. ప్రత్యేకమైన విఐపి ఫెసిలిటీస్ ఏవి కూడాను మంత్రులకి, లీడర్లకి, నాయకులకి, ఆఖరికి తనకు కూడాను కొన్ని తాత్కాలికమైనటువంటి సౌకర్యాలు మినహాయించి మిగతా అవన్నీ కూడా క్యాన్సిల్ చేసేసిన పరిస్థితి. ఇంకొకటి, 5వ తరగతి వరకు కూడా అక్కడ ప్రాథమిక పాఠశాలల్లో నో ఎగ్జామ్స్, ఫ్రీగా పిల్లలు ఎంతో మానసిక ఒత్తిడి లేకుండా హాయిగా చదువుకునే కానివ్వండి, ఇలా ప్రతిదీ కూడాను, ఉద్యోగాలు కల్పించే విషయంలోనూ, ఆర్థిక సంస్కరణల మార్పులు కానివ్వండి, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇంకా చాలా కూడాను క్యాంపెయిన్స్ విషయంలోనూ కూడాను ఎక్కడ పడితే అక్కడ లీడర్స్ ఫొటోసు, ఫ్లెక్సీలతోనూ విచ్చలవిడైనటువంటి ప్రచారాలకు అనుమతి లేదు. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా, వాళ్ళ పిల్లలందరినీ కూడాను, చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మన ఇండియాలో ఈ పాయింట్ కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే షబాష్, మంచి రిజల్ట్స్ వస్తుంది. నేపాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి. ఈ ఒక్క పాయింట్తోనే అక్కడ బాలిన్ షాకి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఆయన తీసుకున్న సంస్కరణలు, ఆలోచనలు, ఆయన పరిపాలన విధానంలో మాత్రం 100కు 100% కూడా కొత్త సంస్కరణలు వస్తున్నాయంటూ కూడా నేపాల్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆయన తీసుకున్న నిర్ణయాలలో 2-3 పాలసీలు కనుక మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయగలిగితే నిజంగా అది శుభపరిణామం. కానీ అలా జరుగుతుందా అంటే మాత్రం ఆశ్చర్యకరమే.